హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి చేసినటువంటి వ్యాఖ్యలు జనసేన పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళేసి జగన్ గారిని అరెస్ట్ చేయమని చెప్పారనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు జనసేన పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. దీన్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి యొక్క పేరుని బయట పెట్టకుండా పార్టీ మీద అనేక రకాలుగా కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక సహించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చేసేటువంటి వాళ్ళు అన్ని విషయాలను చూసుకొని అన్ని విషయాల మీద అవగాహన చేసుకొని మీరు మాట్లాడాలి అనే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా జనసేన పార్టీ ఏమన్నా ఆరోపిస్తుందంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇతరుల దగ్గర అంటే కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ఆయన జనసేన పార్టీపై బురద జల్లేటువంటి పని చేస్తున్నాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. వాస్తవానికి చూసినట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక నిజాయితీ పరుడు. ఆయన ప్రొఫెసర్గా రిటైర్ అయిన తర్వాత ఆయన ఎమ్మెల్సీగా 2 సార్లు ఆయన ఎమ్మెల్సీగా గెలవటం అనేది జరిగింది. అంతేకాకుండా ఆయనకి రిటైర్ అయినటువంటి పెన్షన్ వస్తుంది. అదే కాకుండా ఆయన ఎమ్మెల్సీగా పదవీకాలం చేసినప్పుడు ఆయనకు వచ్చేటువంటి పెన్షన్ కూడా రావటం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన ఒక మీడియా విశ్లేషకులుగా ఉంటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి అమౌంట్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఈయన ఛానల్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉంది. అక్కడి నుంచి కూడా అతనికి అధిక మొత్తంలో డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఆయనకు టోటల్గా దగ్గర ఒక 8-10 లక్షల దాకా ఆయనకు ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. అటువంటి వ్యక్తి డబ్బులు తీసుకొని ఇట్లా ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తారనేది ఎవరైనా నమ్మేటువంటి అంశం ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాకుండా జనసేన పార్టీ ఎప్పుడైతే ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ పార్టీ మీద ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో వెంటనే ఆయన మీద కేసు అనేది ఆంధ్రప్రదేశ్లో ఫైల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే అమిత్ షాని కలవటం అని అంటే ఖచ్చితంగా మేము రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము ఆయన్ని కలిసాము. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మేము ఆయనకి వివరించి ఆ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే మాట్లాడాం. కానీ మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము మాట్లాడలేదు, చేయలేదు. అంతేకాకుండా జనసేన పార్టీలోనే కొంతమంది దొంగలు ఉన్నారు, వాళ్ళ వల్లనే ఈ విషయం బయటికి వెళ్ళింది అనేది ఆయన అంటున్నాడు. అంటే ఏ విషయం బయటికి వెళ్ళింది అంటే వీళ్ళు పోయి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడడం బయటికి వెళ్ళిందా, లేకపోతే ఇప్పుడు నాగేశ్వరరావు గారు అన్నటువంటి విషయం బయటికి వెళ్ళిందా అనేది మరి ఆయన ఏ కోణంలో మాట్లాడుతుండ అనేది మనం ఏది అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా పోను కూడా ముందస్తు బెయిల్కి అడగను, ఇక క్వాష్ పిటిషన్ కేసును కొట్టేయండి అని ఇంకా వేయాలని నిర్ణయానికి రాలేదు. కానీ ఇప్పటివరకైతే వేయలేదు. ఇక నేను రెడీ, సిద్ధం అరెస్టుకు. నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగానే ఉన్నాను. నా మీద కేసు ఫైల్ అయినటువంటి విషయం కూడా నాకు తెలుసు. కానీ నేను ఎన్నో పోరాటాలు చేశాను. విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థి ఉద్యమాలు చేశాను. అదేవిధంగా ప్రజా జీవితంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ప్రజా ఉద్యమాలలో కూడా పార్టిసిపేట్ చేశాను. అంతేకాకుండా ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ అసెంబ్లీలో కూడా నేను ప్రజల పక్షాన పోరాటం చేశాను. అంతేకాకుండా ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నేను కూడా ఈ జైలు జీవితం గడిపి నా జీవితానికి ఒక పరిపూర్ణత, కొత్త అధ్యాయం అనేది నా ఆత్మకథలో రాసుకోవడానికి అవకాశంగా ఉంటుందనేసి అనేది ఆయన చెప్పినటువంటి విషయాలు. అయితే ఆయన ఏమంటున్నట్టే నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగానే ఉన్నాను అని ఆయన అనటం. అదేవిధంగా టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత గారు మేధావైనటువంటి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే మేము ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నివాసాన్ని ముట్టడిస్తాం. మేము ఖచ్చితంగా
ఆయన తెలంగాణ రాష్ట్ర మేధావి. ఆయన అటువంటి వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోమనేది ఆమె చెప్పారు. అంటే ఇక్కడ మనం అన్ని విషయాలు చూస్తే మనకు ఏమర్థమవుతుందనంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎలాంటి వ్యక్తి అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా తెలుసు. అంతేకాకుండా తెలుగు ప్రజలకు కూడా ఆయన చాలా పరిచయస్తుడు. అంటే ఇక్కడ వేరే వాళ్ళు తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడి నాగేశ్వరరావు గారు ఇలాంటి మేధావి వర్గం మీద అరెస్టులు దాడులు కానీ చేసినట్లయితే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మన ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను.